నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రాజమండ్రి వేదికగా జనసేనాని చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ, ఒకటే రచ్చ. అందరూ ఆయన వ్యాఖ్యలపైనే చర్చించుకుంటున్నారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నకు భయపడుతున్నారని ఒక వర్గం అంటుంటే, విశ్లేషణ పేరుతో విషం చిమ్ముతున్నారని మరో వర్గం వాదిస్తోంది. దీంతో భిన్న వాదనలు, విభిన్న అభిప్రాయాలు ఇరు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతూ కాకరేపుతున్నారు. పవర్ టార్గెట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇన్నాళ్లు భరించాం, ఇకపై భరించేది లేదు. దెబ్బకు దెబ్బ కొడతాం, బలంగా బదులిస్తామన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రత్యర్థులతో పాటు కోవర్టులకు జనసేనాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీపై వస్తున్న ప్రచారాన్ని పవన్ ఖండించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము ఎదురుదాడి చేస్తామని హెచ్చరించారు. వ్యక్తి దిగ్విజయంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీని దాదాపు అన్ని రాష్ట్రాల్లో బోణీ లేని చోట ఖాతాలు తెరిపించి వెళ్ళలేని రాష్ట్రాలని కొట్టి చూపించి ఆయన నేను చాలా దగ్గరగా చూశాను. ఆయనకి నేను ఏదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు చెప్పారు, ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. ఏపీ అభివృద్ధి కోసమే అమిత్ షాను కలిశారని జనసేనాని స్పష్టం చేశారు. తనకు గెలుపోటముల భయం లేదన్నారు. అలాగా వైసీపీ అధినేత జగన్ జైలుకెళ్లాలని తానెప్పుడూ కోరుకోలేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఒక నాయకుడు జైలుకెళ్తే జనసేన ఎదుగుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నారు. నిజంగా ఒక క్రైమ్ చేసిన వాడిని నేను చెప్పాలా అంటే, ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం. అసలు మీరు పాలిటిక్స్లో మీరు ఎంపీ ఇలాంటి వాళ్ళు ఎవరు పాలిటిక్స్లో లేనప్పుడు కదా నేను వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకిని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని ఆయన ప్రకటించారు. జనసేన నాయకత్వం కూడా ఆ ఉపసంహరణను అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి ఏపీ పోలీసులు వచ్చారన్న వార్తలు దుమారం పుట్టిస్తున్నాయి. హైదరాబాద్కు ఆంధ్ర పోలీసులు రావడంతో అరెస్ట్ ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిమానులు, ప్రజా సంఘాల నేతలు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆన్లైన్లో రకరకాల బెదిరింపులు రాష్ట్ర డీజీపీని కలిపి మెమరాండం ఇచ్చాం, మేము పరిశీలిస్తాము. ఆ పైగా రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. అవసరమైన అప్రాపరేట్ చర్యలు నేను చేసిన కామెంట్ను ఆల్రెడీ విత్డ్రా చేశాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది. మన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది. తనకు భద్రత కల్పించాలని కోరుతూ తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. జనసేన, బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యల తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీంతో వ్యక్తిగత భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను సంప్రదించినట్టు తెలిపారు ప్రొఫెసర్ నాగేశ్వర్. కొన్ని రోజులుగా ఆన్లైన్లో రకరకాల బెదిరింపులు రాష్ట్ర డీజీపీని కలిపి మెమరాండం ఇచ్చాం, మేము పరిశీలిస్తాము. ఆ పైగా రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. అవసరమైన అప్రాపరేట్ చర్యలు నేను చేసిన కామెంట్ను ఆల్రెడీ విత్డ్రా చేశాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది. మన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది. टीवी बहुत मुश्किल है
మళ్ళీ తెలపడం ఎందుకు తప్పని ఏం పడుతుంది. జగన్ అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనే వ్యాఖ్యలు ఆయన మాట్లాడిన దాంట్లో విశ్లేషణ ఒక అంచనా వేస్తా, ఒక రాజకీయానికి సంబంధించిన అంచనా వేసిన అంచనా అది కరెక్టా కాదనేది నువ్వు చెప్పు, ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పు. ఆయన వాయిస్ ద్వారా చెప్పిండు, ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదు. ఆయన విశ్లేషణ చేసే సందర్భంలో అనేక సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా నష్టపోతుందని కూడా విశ్లేషణ చేసిండు. ఆయన ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తుంటాడు, విశ్లేషణ చేసి ప్రజలకు సమాచారం అందిస్తుంటాడు మీడియా ద్వారా. ఆయన తప్పు అనేది మేము ఎక్కడ నమ్మట్లేదు. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఈ రకంగా అరెస్టు చేసి జైలు పంపిస్తుంటే అది కరెక్ట్ కాదు. ఈ అరెస్టు ద్వారా ఉద్యమాన్ని ఆపాలనుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనుక నిజంగానే వైసీపీ అధినేత జగన్ ఉన్నారా? ప్రశ్నిస్తే పవన్ ఓర్వలేకపోతున్నారా? విమర్శలను తట్టుకోలేకపోతున్నారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. అలాగే విశ్లేషణల పేరుతో కూటమి ప్రభుత్వంపై, లీడర్లపై విద్వేషం చిమ్ముతున్నారని, అందుకే హైదరాబాద్కు ఏపీ పోలీసులు క్యూ కట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ వెళ్తున్న దూకుడు సరైందేనా? అసలు కూటమి ప్రభుత్వ వ్యూహం ఏంటి అనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. అందరూ ఉన్నాం సార్. బయట అవుట్ సైడ్ సార్ మనం మీడియా పాయింట్ ముందు పెట్టాము. ఒకసారి మీరు మాట్లాడండి. దిగండి సార్. ఎక్కడ పెట్టారు సార్? అక్కడికి వెళ్ళాలి కదా. ఇక్కడ బ్యాగ్ తీసుకో అన్న. సార్ దిగుతారు, మీరు యూటర్న్ తీసుకొని రండి అన్న. ఒక్కసారిగా ఉస్తాద్ ఉగ్రరూపం దాల్చడానికి కారకులెవరు? అసలు కాటమరాయుడి మదిలో ఏముంది? గబ్బర్ సింగ్ దూకుడు వెనక ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యమా, లేదంటే ఏపీ పాలిటిక్స్ పై పట్టు సాధించే వ్యూహమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసొచ్చిన తర్వాతే పవన్లో స్పష్టంగా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. అధినేత కఠినత్వంతో జన సైనికులు షాక్ అవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నీడలో ఉండొద్దు అనే బలమైన పొలిటికల్ స్ట్రాటజీతో పవన్ ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. రైట్, అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనక దాగి ఉన్నటువంటి అర్థం ఏంటి? పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు రేగడి లక్ష్మణరావు గారు, అండ్ అలాగే బీజేపీ నాయకులు కృష్ణ చైతన్య గారు, అండ్ సీనియర్ విశ్లేషకులు వంశీ భరద్వాజ్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, ముందుగా బీజేపీ నాయకులతో మాట్లాడదాం. కృష్ణ చైతన్య గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని మొన్న రీసెంట్ గా హైదరాబాద్ లో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ స్వరంలో చాలా మార్పు వచ్చింది. ఆయన స్వరంలో తీవ్రత పెరిగింది. అంతకు ముందున్నటువంటి అగ్రెషన్ కి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూ ఉన్నారు. అంటే దాని వెనక ఏదో ఉంది. కేంద్ర నాయకత్వం నుంచి పవన్ కళ్యాణ్ కు ఏదో ఖచ్చితమైనటువంటి నిర్దేశం ఏదో అయింది. లేదు అని అంటే జనసేనని వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ స్ట్రాటజీని ఏమైనా ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? దానిలో భాగంగానే ఇంత అగ్రెసివ్నెస్, ఇంత చాలా కఠినంగా ఆయన చాలా వార్నింగ్స్ ఇచ్చారు. ఇన్నాళ్ళు భరించాము, ఇకపై భరించేటువంటి ప్రసక్తే లేదు, దెబ్బకు దెబ్బ అని చెప్పేసి ఆయన చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు. సో ఏంటంటారు, మీరేమనుకుంటున్నారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. డిబేట్ లో నాతో పాల్గొన్నటువంటి మీడియా ప్యానలిస్టులకు కూడా నమస్కారం. ఒక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలానే ఒక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారిని కలిసి రాష్ట్రాభివృద్ధి గురించి, దేశాభివృద్ధి గురించి చర్చించిన సందర్భం. ఈ రోజున జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి నాగేశ్వర్ గారు, ఆయన ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణని నాకు హై లెవెల్ సోర్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి కొంతమంది చూస్తారు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి, ప్రభుత్వం సఖ్యతను దెబ్బతీయడానికి నాగేశ్వర్ గారు ఏదో వెనక శక్తుల ద్వారా ప్రేరేపించబడి ఆయన వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలకు సుస్పష్టంగా అర్థమైపోయింది.
ఓకే. ఈ రోజున ఒక గౌరవ జర్నలిస్ట్, ఎందుకంటే వారు 12 సంవత్సరాలు ఒక శాస్త్రమండలి సభ్యులుగా పనిచేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం మీద ప్రొఫెసర్ గా ఉన్నారు. విలువలు ఏ పార్టీ అనేటువంటిది మనం ఆయన ఒక చరిత్ర మనం చూసుకుంటే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అమిత్ షా గారి మధ్య, పవన్ కళ్యాణ్ గారి మధ్య ఏం చర్చ జరిగిందనే విషయం వాళ్ళిద్దరు చెప్పాలి తప్ప మధ్యలో మూడో వ్యక్తి చెప్పడానికి అసలు ఆస్కారమే లేదు. అటువంటి సందర్భంలో ఈయన నాకు హై లెవెల్ సోర్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి ఇవాళ ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని క్రియేట్ చేశారని చెప్పారు. ఏదైతే ఒక దొంగ ఏదైనా ఒక దొంగతనం చేసి నేను దొంగతనం చేశాను, దొరికిపోయాను కాబట్టి నన్ను క్షమించండి, వదిలేండి అని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, ఇవాళ నాగేశ్వర గారి మాటలు కూడా అంతే హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన చెప్పినటువంటి కొన్ని కోట్ల మంది ప్రజలు చూశారు. చెప్పేసిన తర్వాత ఆయన ఎలా నోటు కలబడితే అలా మాట్లాడేసిన తర్వాత ఈ రోజున మళ్ళీ నేను క్షమాపణ చెప్పాను, నన్ను వదిలేయండి అని చెప్పి ఆయన అన్ని రకాల కార్డులు బయటికి తీశారు. ఆయన కులం కార్డు బయటికి తీశారు. ఆయన మిగతా వేరే రకాలైనటువంటి నేను మేధావనన్నారు, అదన్నారు, అన్ని రకాల కార్డులు బయటికి తీసి ఇవాళ ఒక ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే నన్ను ఏం చేయొద్దు, నేను నీకు లొంగిపోతా అన్నట్టుగా ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్. ఓకే, కృష్ణచైతన్య గారు, అయితే మీరు చెప్పేటువంటి వాదన ఇది కదా, ఏదైతే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి జగన్ అరెస్ట్ విషయంలో వాళ్ళు మాట్లాడారు, జగన్ అరెస్ట్ విషయం గురించి మీరు జోక్యం చేసుకోవద్దు అని అమిత్ షా చెప్పారు. ఇది నాకు చాలా క్లోజ్డ్ సర్కిల్స్ లో నుంచి మా నాదెండ్ల మనోహర్ కి క్లోజ్డ్ గా ఉన్న వాళ్ళు నాకు చెప్పారు అని ఆయన చెప్పారు. సో అది నేను ఉపసంహరించుకుంటున్నాను, ఈ విషయం నేను ఉపసంహరించుకుంటున్నాను, నేను మాట్లాడుకుంటూ ఉండాల్సిందే అని ఆయన రిగ్రెట్ అయ్యారు కదా. మరి ఇన్ కేస్ అది అబద్ధం అయితే టీడీపీ ఆర్ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ దాన్ని పార్టీ పరంగా ఖండించవచ్చు కదా. దీన్ని ఇంత రచ్చ చేయడం ఎందుకు, ఇంత ట్రోల్ చేస్తూ, ఇంత ఈ రకంగా అంటే ఇంకెవ్వరూ కూడా ప్రశ్నిస్తే మీ గతి ఇది అని చెప్పడం అటువంటి ప్రయత్నం చేస్తోందా కూటమి ప్రభుత్వం? ప్రశ్నించడం అనేటువంటి తీరు వేరుగా ఉంటుందండి. ప్రశ్నించడం అంటే ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయనుకోండి, ప్రజల సమస్యలు కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వాటి మీద మీరు ప్రశ్నించండి. ప్రభుత్వంతో పాటు మేము పార్టీలు అందరం కూడా మేము సమాధానం చెప్తాం. అలా కాకుండా ఒక ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, అవి ఎవరు వాళ్ళని శిక్షిస్తారా లేకపోతే విషయాలు అవన్నీ కోర్టు పరిధిలో ఉండే అంశాలు. అది రాజకీయ పరంగా ఒక హోంమంత్రి స్థాయిలో తీసుకునే నిర్ణయాలు కాదు అవి. ఎందుకంటే కోర్టులో ఉన్నాయి, కోర్టులో ఏం చేస్తాయి అంటే విచారణలో తేలుతాయి అవన్నీ కూడా. దానికంటే ముందు అసలు దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాన్ని, ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఈయన బయటకు మాట్లాడి ముందు దీని వెనక ఎవరున్నారో ముందు పోలీసు విచారణ చేయాలి, ముందు ఆయన అరెస్ట్ చేయాలి. ఎందుకంటే దీని వెనక పెద్ద కుట్ర ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈయన తర్వాత మాట్లాడింది ఎవరు, ప్రకాష్ రాజ్ స్పందించాడు, తర్వాత సిపిఎం రామకృష్ణ స్పందించాడు, ఆ తర్వాత మిగతా వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్పందించారు. అంటే ఎప్పుడు కూడా బీజేపీ మీద ఎప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడు హిందుత్వం మీద బీజేపీ మీద బురద చదువుతామంటే కూర్చోండి ప్రకాష్ రాజు, గోటికాడు నక్కలా కూర్చోండి ప్రకాష్ రాజు ఇవాళ ఆయన మాట్లాడి స్పందించాడు. ప్రశ్నించడం తప్పను, ప్రశ్నించడం ఎప్పుడు ప్రశ్నించాల్సిందే. కానీ మీరు ఎప్పుడు ప్రశ్నించాలి, దేని మీద ప్రశ్నించాలి? ప్రభుత్వం మీద ప్రశ్నించండి, ప్రభుత్వం చేయాల్సిన విషయాన్ని మీరు ప్రశ్నించండి, అభివృద్ధి మీద ప్రశ్నించండి. వీటి మీద ప్రశ్నించకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ మీద నాకు హై లెవెల్ సోర్స్ ఉందని చెప్పి మాట్లాడితే ఈ ఊరుకోవడానికి ఎవరు కాదు. ఎందుకంటే ఇవాళ నాగేశ్వర్ గారి మీద ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ జరగాలి. దీని వెనక ఎవరు కుట్రదారులా బయటకు రావాల్సిందే. ఎందుకంటే ఈయన జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి ఒక గ్రేడ్ మాటలు పెద్దవారు మాట్లాడకూడదు. గడిచిన ఒక వారం 10 రోజుల కిందట ఉస్మానియా యూనివర్సిటీ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఒక వారధి వాడు. అటువంటిది కాకుండా ఈయన ఏం చెప్తాడు, జర్నలిజంలో ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలని చెప్పి క్లాస్ చెప్పాడు ఈయన ఉస్మానియా యూనివర్సిటీ. ఇటువంటి అంటే థర్డ్ గ్రేడ్ వ్యక్తి అనమాట. ఇటువంటి
మీ ఆడియో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది కృష్ణ చైతన్య గారు, మళ్ళీ మాట్లాడతాను నేను. ఈలోగా లక్ష్మణ్ గారితో మాట్లాడతాను. ఎస్ లక్ష్మణ్ గారు, ఏపీ రాజకీయాలు ఏంటి అంటే పాలన దిశగా, అలాగే ప్రతిపక్షాలు ప్రజల వైపున పోరాడాల్సినటువంటి చోట, అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజా సమస్యలన్నీ పక్కకు పోయి వాళ్ళు ఇదన్నారు వీళ్ళు అదన్నారు, వాళ్ళ దానిపైన మీరు పోరాటం, మీరు చేస్తున్న దానిపైన వాళ్ళు అనడము, ఇవే కాలయాపన చేస్తున్నారు తప్ప పరిపాలన అనేది పక్కదారి పడుతోంది అనేది చెప్తున్నటువంటి మాట. అయితే వైసీపీ అండ చూసుకునే ఈ ఎవరైతే ప్రొఫెసర్ జర్నలిస్ట్ నాగేశ్వర్ ఉన్నారో ఆయన వైసీపీ అండతోనే ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఈ రకంగా రెచ్చిపోయి పవన్ కళ్యాణ్, ఆదిండ మనోహర్ని, అమిత్ షాని కలిపి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది చెప్తున్నటువంటిది. రోజా గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి సభ్యులకి, రాజు వీక్షల యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు గతంలో 30,000 మహిళలు ఉమెన్ ట్రాఫికింగ్ గురయ్యారు, వారందరినీ వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ గురి చేశారు, తీసుకెళ్లారు, ఈ ఇతర దేశాలకు అమ్మేశారని చెప్పి నాకు కేంద్ర ప్రభుత్వ నిఘాలు వర్గాల నుంచి నాకు సమాచారం ఇచ్చారని చెప్పి మాట్లాడారు. ఏ సోర్స్ కేంద్ర ప్రభుత్వ నిఘాలు అంటే ఆ రోజున అమిత్ షా గారు చెప్పారా, మోడీ గారు చెప్పారా? ఆయనకి ఎవరు చెప్పుంటే అటువంటి మాట మాట్లాడారు? ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడ కూడా సిగ్గు లేకుండా, నిర్మోహటం లేకుండా, భయం లేకుండా, బెదురు లేకుండా ఒక పెద్ద అబద్ధాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఏమన్నానంటున్నా అంటే ఆయన చెప్పారు కదా, వైసీపీ వాలంటీర్స్ టీం ఉంది కదా, ఈ టీం అంతా కూడా మహిళల సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ట్రాక్ చేశారు, అదంతా కూడా బయటికి వెళ్ళింది, హ్యూమన్ ట్రాఫికింగ్కి దారి తీసింది అది అని చెప్పారు అప్పుడు అన్నారు కదా. అది ఎవరన్నారనే నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయన్నారు. సోర్సెస్ కేంద్ర నిఘా వర్గాలు ఎవరు, ఇక్కడ వాలంటీర్లు ఎవరు? సార్ మీరు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు ఏ వాలంటీర్ ఏ మహిళల్ని ఉమెన్ ట్రాఫికింగ్ గురి చేశాడు? ఏ ఒంటరి మహిళలు తీసుకెళ్ళి రెడ్ లైట్ ఏరియాకి కానీ ఎక్కడికి కానీ అమ్మేశారు? మరి 2 సంవత్సరాలు అయింది కదా, లిస్ట్ తీయలేకపోయినా? ఈ 30,000 మంది అమ్మాయిలు ఎంతమందిని తీసుకొచ్చారు? లేకపోతే ఎంతమంది వాలంటీర్ల మీద కేసు పెట్టారు మీరు? ఏ వాలంటీర్లు దానికి గురుగా వాలంటీర్లు ఎవరైతే ఇటువంటి కార్యాచరణ చేశారని ఎవరి మీద కేసులు పెట్టారు మీరు? పెట్టలేదు కదా. అంటే మీకు నోటుకు వచ్చినటువంటి అబద్ధం మాట్లాడి. కానీ ఈ రోజున ఎంత నిక్కచ్చిగా ఆయన ఒకటే చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా, ఆయన చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఆయన ఎన్నో రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఒక గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద, అలాగే కేసీఆర్ గారి మీద, అలాగే చాలా అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీల మీద, చాలా పార్టీల మీద కూడా ఆయనకున్నటువంటి రాజకీయ విశ్లేషణతో మాట్లాడడం జరిగింది. ఈ రోజున ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, ఎవరైతే జనసేన పార్టీ కోర్ కమిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ద్వారా నాకు వచ్చినటువంటి హై లెవెల్ ఒక సోర్సెస్ అని చెప్పాడు ఆయన ఏదో తుత్తు మంత్రంగా మాట్లాడాల, ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు. ఎవరైతే జనసేన పార్టీలో కోర్ కమిటీలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న వ్యక్తిని, ఎవరైతే అదే నాదెండ్ల మనోహర్ గారు, సార్ మీరు మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటాను అనగానే నా వ్యాఖ్యలు నేను ఎటువంటి ససభ్యసులు లేకుండా, ఎటువంటి బేసరత్తులు లేకుండా నేను వెనక్కి తీసుకుంటానని చెప్పారంటే ఇండైరెక్ట్గా ఇది నాదెండ్ల మనోహర్ గారి ద్వారా లీక్ అయిందనే విషయం. సరే, ఆయన ఆ మాట అంటారు, ఆ మాట అన్నప్పుడు బీజేపీ అందరూ అక్కడ ఉన్నారండి, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు ఖండించలా? ఈయన వచ్చి ఈ రోజు పెద్ద మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తి. మరి ఈ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎందుకు ఖండించలేకపోయారు? జనసేన పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎందుకు ఖండించలేకపోయారు? టీడీపీ నుంచి ఎందుకు ఖండించలేకపోయారు? దేనికి ఖండించలేకపోయారండి? ఒక వారం రోజులు టాపిక్ అయినంత వరకు కూడా ఎందుకు ఖండించలేకపోయారు? మీరు అరెస్ట్ చేసుకోవచ్చు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని, మీ గుమ్మ మీరు తవ్వుకున్నట్టే. మీ మొత్తం మీ కూటమి ప్రభుత్వం అంతా వెళ్ళి ఏ కృష్ణా నదిలో, గోదావరి నదిలో లేదా సముద్రంలో దూకు ఆత్మహత్య చేసుకున్నట్టే. ఒకసారి అరెస్ట్ చేసి చూడండి. ఎందుకు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ అయితే ఎందుకు కూటమి ప్రభుత్వమే బంగాళాఖాతంలో దూకినంత దానికి దీనికి పోలిక? ప్రజల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది నిజమే కదా. వీళ్ళు ఎన్నిసార్లు గతంలో ఇదే కన్నా లక్ష్మీనారాయణ గారు
చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమని చెప్పారు? 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని చెప్పి అని తిరగాడని ఆ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు కదా, చెప్పారా లేదా? మరి అలాగే సేమ్ యాస్టీస్ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఇదే పవన్ కళ్యాణ్, ఇదే నారాయణ మనోహర్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు అమిత్ షా గారు, మోడీ గారు వినట్లేదు కాబట్టి, వాళ్ళకి అక్కడ శాన్సిటీ లేదు కాబట్టి ఒకరు పవన్ కళ్యాణ్ గారు చెప్తే వింటారేమో, పవన్ కళ్యాణ్ గారు అత్యంత దగ్గరగా అమిత్ షా గారికి, మోడీ గారికి ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం వస్తుందేమో అని పంపించుండొచ్చు కదా. ఇది మీకెవరు చెప్పారు? ఇది ఏ సోర్స్? మీరు అంటున్నారు కదా సోర్స్ అని, ఎక్కడ సోర్స్ వచ్చిందని, మరి మీరు కూడా ఏదో దగ్గర నుంచి మీకేదో ఫోన్ చేసి చెప్పినట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా సోర్స్ ఏదో చెప్తా ఉన్నా. ఇదే మీ మీడియా వాళ్ళందరూ కూడా ఏమని రాశారు? జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్న కేసులన్నీ కొట్టించుకోవడానికి ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నాడని ఏ సోర్స్ తో మీ మీడియా అంతా ప్రచారం చేసింది? మీ మీడియా వెళ్ళి అక్కడ గొట్టాలెట్టారా? నరేంద్ర మోడీ గారి కుర్చీకి, అమిత్ షా గారి కుర్చీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీకి మీ మీడియా అంతా వెళ్ళి అక్కడ ఏమైనా గ్యాదరింగ్ చేశారా సమాచారం? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్టుల గురించి వెళ్ళారా? అంటే ఆ రోజు మీరు మాట్లాడింది కరెక్ట్, ఆ రోజు మీరు ప్రసారం చేసింది కరెక్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ తన మీద ఉన్న కేసుల గురించే వెళ్తారా? అంటే మీరు ఎల్లో మీడియా ఏ రకమైన ప్రచారం చేయొచ్చు? నిజాలు బయటకు వచ్చేసరికి ఈ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఉలుగుపడ్డాడు? ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది? ఎస్ జరగలేదు, జరగకపోతే అక్కడ స్టాప్ చేయండి. ఆయన సమాపన చెప్పాడు కదా, అయిపోయింది కదా, మళ్ళీ మీరు ఎందుకు కింద మీద తవ్వి ఎందుకు తవ్వుతూ ఉన్నారంటే అక్కడ వాట్సాప్ ఇప్పుడు అందరూ కూడా చర్చించుకునేది ఇదే. లక్ష్మణ్ గారు మీరు అన్న పాయింటే, ఇక్కడ అందరూ మాట్లాడారనేది నిజం. లక్ష్మణ్ గారు ఇక్కడ అందరూ కూడా మాట్లాడేది అదే విషయం. ఎస్ అయిపోయింది కదా, అలా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన మాటను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు, ట్వీట్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏపీ నుంచి పోలీసులు ఇక్కడికి రావడము, ఆయనకి రక్షణ కావాలి అని చెప్పేసి రాష్ట్ర డీజీపీని కలవడము, ఇదంతా మళ్ళీ ఎందుకు అని అంటున్నారు. నేను అదే చెప్తున్నా అమ్మా. ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు కావనివ్వండి, మీ మీడియా వారు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కాదు, నాకు అవనివ్వండి, వంశీ గారికి అవనివ్వండి, చైతన్య గారికి అవ్వండి, ఎవరికైనా సరే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19(1) అప్లికేషన్ ఏలో ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రతి ఒక్కరు కూడా భావశ్వాస ప్రకటన వాళ్ళ యొక్క విధానాన్ని ప్రకటించవచ్చు. అందుకే కదా మీ మీడియా ఏ రకమైనటువంటి సోర్స్ లేకుండా వార్తలు ప్రశ్నించినా ఎందుకు దాని మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళి ఎందుకు కేసులు ఇట్లా? ఎస్ ఇది ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ఉన్నటువంటి మీడియా కాబట్టి దీని ద్వారా ప్రజలకి గవర్నమెంట్కి మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి వ్యవస్థలపైన వాళ్ళకు ఉన్నటువంటి విధానాన్ని మనం తగ్గించకూడదని కొన్ని మీకు ఇవ్వాల్సినటువంటి లూప్ లైన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దాని ద్వారా మీకు నచ్చినట్టు మీడియా ఏ రకమైనటువంటి వార్తను ప్రసారం చేస్తూ ఉంది. సో అందుకని నేనేమంటానంటే హెడ్లైన్స్ మనం పెడతాం, మంచి తమ్ముళ్ళు పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడే అన్నారు మీరు, అసలు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగోలేదని ఆయన పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్తే మీరు ఏమన్నారు? ఇప్పుడు ఏమన్నారు? ఎక్కడైనా నరేంద్ర మోడీ గారికి గట్టి ఇది ఇచ్చారా? లేకపోతే నువ్వే సీఎం టీడీపీ నుంచి బయటకు వచ్చేయమని చెప్పారా? ఏదో హామీ ఇచ్చి ఉంటారు, ఎస్ అదమ్మా, ఇదంతా ఊహాగానాలు, ఎవరికి తెలియదు కదా. అక్కడ మాట్లాడింది పవన్ కళ్యాణ్కి నరేంద్ర మోడీ గారికి తప్ప ఎవరికి తెలీదు. జస్ట్ మనం ఊహించుకుంటాం. ఒకళ్ళు అన్నారేమో నువ్వు కూటమి నుంచి బయట, ఇది ఊహాగానాలు అన్నంత ఈజీగా తీసుకోవట్లేదు కదా. ఊహాగానాలు ఇది అనే అన్నంత ఈజీగా అటు కూటమి ప్రభుత్వం తీసుకోవట్లేదు. రోజా గారు ఇక్కడ జరిగింది కూడా ఏం లేదు. నిన్న ఏమని చెప్పారు? ఇదే నాదన్ అంటే అంతలా స్పీచ్ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇదే నాదన్ మనోహర్ ఏం మాట్లాడాడు? మీరందరూ కూడా రేపు స్థానిక ఎలక్షన్లకు వెళ్తే ఒక వార్డులో 40 కౌన్సిలర్ పోస్టులు కానీ కార్పొరేటర్ పోస్టులు కానీ ఉంటే 20 మాకు ఇచ్చేయండి అని అడగొద్దు. 10-15 మీరు గెలవగలరా? గెలిచే సత్తా మీలో ఉందా? గెలిచే సత్తా గెలవగలరా అని ఎవరు చెప్తారండి? ప్రజలు నిర్ణయిస్తారు. పోటీ చేస్తే గెలుస్తామో ఓడుతామో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ముందుగానే ఎవరు నిర్ణయిస్తారు? రైట్ లక్ష్మణ్ గారు, డిబేట్ లో ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ నాయకులు హేమకుమార్ గారు అండ్ టీడీపీ నాయకులు గురునాథన్ గారు. నమస్కారం అండి హేమకుమార్ గారు, గురునాథన్ గారు.
రైట్. హేమకుమార్ గారు, పవన్ కళ్యాణ్ స్పీచెస్ అన్ని మేము చూస్తూ ఉంటాము. పవన్ కళ్యాణ్ ఆయన మాటల్లో చాలాసార్లు నేను ప్రశ్నించడానికే పుట్టాను, ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీ పెట్టాను, ఎవరినైనా సరే ప్రజల తరపున నిలబడి నేను ప్రశ్నిస్తాను అంటూ చాలా అగ్రెసివ్గా ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ మరి తనని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ఎందుకండి ఇప్పుడు సహించలేకపోతోంది, ఎందుకు ఎదురుదాడి చేస్తోంది, ప్రశ్నించే వాళ్ళందరినీ పేటీఎం గాళ్ళు అని అంటూ ఎందుకు ఈ రకమైనటువంటి వెక్కిరిస్తూ ఉన్నారు, వాళ్ళ పైన కేసులు పెట్టి బెదిరించేస్తూ ఉన్నారు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయనకి ఏదో సోర్స్ వచ్చింది ఈ రకంగా ఉంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. హేమకుమార్ గారు దయచేసి వినండి, మధ్యలో మీరు వేరే వాళ్ళతో మాట్లాడకండి. ఎస్, సారీ గురునాథన్ గారు మీరు మాట్లాడకండి. ఏపీ నుంచి మరి 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి ఏ రకమైనటువంటి సోర్సెస్తో పవన్ కళ్యాణ్ అంత బాహాటంగా చెప్పారు, అది తప్పు కానప్పుడు ఇది ఏ రకంగా తప్పు అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు వైసీపీ నాయకులు. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏమన్నా కూడా గమ్మునే ఉండాలి. వేరే ఎవరన్నా ఒక మాట మాట్లాడినప్పుడు తిరిగి దాన్ని అడిగితే అది తప్పు అవుతుందా? ప్రశ్నించేదానికి పుట్టామనేది వాస్తవమే. గత ప్రభుత్వంలో ప్రశ్నించాము. అదే విధంగా మీరు అడిగిన 30,000 మంది అది కేంద్రం నుంచి వచ్చిన జాబితా. ఆ జాబితాను అప్పుడు వెల్లడించాము. అదే విధంగా దాని మీద ఎంక్వైరీలు కూడా మా పార్టీ వచ్చాక జరుగుతుంది. దాంట్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆచూకీ కూడా కనబెట్టి మేము వాళ్ళకి అప్పగించిన ఇది కూడా ఉన్నది. ఓకే, మీరు మేము ఎవరు అడుగుతున్నారనేసి కాదు, కానీ మీకు మీడియా మిత్రులకి తెలుసు ఏ విషయం ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రశ్నిస్తున్నారన్న విషయము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు ఏదో దాచేయడము దోచేయడము ఇలాంటి కార్యక్రమాలు అయితే చేయలేదు. ఎప్పుడైనా ఆయన మొదటి నుంచి తన స్వార్థాన్ని ప్రజలకి బాబు చెప్పడము, ఎప్పటికప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉండడం, ప్రజల కోసం ఉంటూ ప్రజల్ని ఎవరన్నా ఏదన్నా ఇబ్బంది పెడితే ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రశ్న ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అంతే తప్పితే దాన్ని ఒకరు ఎవరో చెప్పారనేసరి బురదవుతున్నారనేసరి మీరు దాన్ని ఒక ప్రశ్నగా అడగడం అనేది కూడా మాకు బాధ. అయితే ప్రశ్న అంటే ప్రొఫెసర్ నాగేశ్వరే ఒక ప్రశ్న అడిగారు, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు చెప్పండి. జగన్ అవినీతి పరుడు, అక్రమార్కుడు, వేల కోట్లు తిన్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు కదా. మరి అలాంటప్పుడు అవినీతి కుంభకోణాలను ఎందుకు వెలికి తీయలేకపోయారు? 2 ఏళ్లైంది కదా అధికారంలోకి వచ్చి. జగన్ ని జైల్లో పెడతాం, ఖచ్చితంగా కేంద్రం సహకారంతో జగన్ ని జైల్లో పెడతాం అని చెప్పారా లేదా పవన్ కళ్యాణ్? అలాంటి మాటలు తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవిస్తారని చెప్పాం కానీ జగన్ అవినీతి గురించి మీరు మాట్లాడలేదా? ఎన్నికల ప్రచారంలో జగన్ అవినీతి గురించి మీరు మాట్లాడలేదా? ప్లే చేయాలా? అవినీతి చేశారండి. అవినీతి చేసిన దానికే ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుందండి. మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు జరిగిన ఎన్నెన్ని తప్పులు జరిగాయన్న విషయం రాష్ట్రం మొత్తం మీద తెలుసు. మీరు కొత్తగా మమ్మల్ని ఇది అడగడం అనేది కరెక్ట్ కాదండి. మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జోకులో వేయడము అనేది మా పని కాదండి. కేంద్రం దగ్గరికి వెళ్ళి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి దాన్ని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారనేసి మేము చూస్తున్నారండి. అక్కడికి వెళ్ళి మేమేం మాట్లాడాం మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎత్తి లోపలేమని చెప్పి మేము అంటామా? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి వెళ్తామే తప్పితే మా కేసులో లేదంటే మా ఖర్చుదారులో వాళ్ళ ఎత్తి లోపలేమని చెప్పడము ఇలాంటివి మేము అడగడం అండి. మాకు అవసరం ఏంటి? మేము ఓన్లీ ప్రజల పక్షాన్ని నిలబడే, మొదటి నుంచి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. ఎప్పుడైతే అపోజిషన్ లో ఉన్నామో అప్పుడు ప్రశ్నించాం. ఈ రోజు ప్రజలకి ఏం కావాలో ప్రజలకి చూసుకుంటాం, సంక్షేమం చేస్తున్నాం. ప్రజలకి ఈ రోజు రోడ్లు కానీ, రూరల్ డెవలప్మెంట్స్ కానీ, నీటి సరఫరా కానీ, ప్రతి ఒక్క విలేజ్ కానీ ప్రతి ఒక్కటి మేము సప్లై చేసి ప్రజలకి సేవ చేస్తున్నామండి. మేము ఇప్పుడు రూలింగ్ లోకి వచ్చిన తర్వాత మేము ఎన్నెన్ని కార్యక్రమాలు గతంలో వాళ్ళు చేయలేని పనులు ఎన్ని పనులు మేము చేశాము అనే దాన్ని కూడా మీరు గుర్తించండి. వాళ్ళు అడిగారని సరే మీరు అడిగారు కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా ప్రతిపక్షాలు అపోజిషన్ ఉండే వాళ్ళు దుమ్మెత్తిపోయడం నార్మలే. కానీ మేము వేసిన ఏదైతే ప్రశ్నించామో దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. నిజంగా వాళ్ళు మంచిగా చేస్తుంటే 11 సీట్లకు పరిమితం ఎందుకు చేస్తారంటే అది కూడా ఆలోచించారు కదా. ఓకే, రైట్ అండి. ఓకే, మేము ఈ రోజు చెప్తున్నాం చూడండి, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమమే మాకు ముఖ్యం. మేము మొదటిగా మేము చేసే పనే అదే. ఈ రోజు మనము మన్యం జిల్లాలో రోడ్డు లేకుండా డోలీల్లో ఒక ఏదన్నా హాస్పిటల్ తీసుకునే పరిస్థితి ఈ రోజు అక్కడికి రోడ్డు వెళ్ళిందంటే ఎవరి వల్ల వెళ్ళింది? ఈ రోజు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పుష్కరాలు రాబోతుంటే దాని ముందస్తు జాగ్రత్తలు తీసుకునేస్తే ఇప్పుడు ఈ రోజు పర్యటన జరుగుతుంది కదా 2 రోజులుగా. మేము చేసే మంచి మీకు కనబడట్లేదా? ఎవరికి కనబడదా?
ఎవరికైనా ఇప్పుడు పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు, అలా మేము మంచి పని చేస్తున్నాం కాబట్టి మా మీద వస్తుంది. అలాంటి మేమేది పట్టించుకోము. మేము చేసే కార్యక్రమం మేము రాష్ట్ర ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటామో ఆ కార్యక్రమం మీద మేము వెళ్తూనే ఉంటాం. అంతే తప్పితే ఎవరో ఏదో మాట్లాడుతున్నారని సరే, గతంలో మేమేమి ఎవరు కాళ్ళు పట్టుకోవడానికి మేము వెళ్ళలేదండి ఢిల్లీకి. ఈ రోజు ఢిల్లీకి వెళ్ళామంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నాం. మేము ఎవరో మా కేసులు ఉన్నాయి, మా కేసులు మాఫీ చేయండి అనేసరి మేము ఏ రోజు రాలా. ఈ రాష్ట్రంలో ఒక వైట్ పేపర్ లాంటి వైట్ కాలర్ ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్పితే ఎవరు దుమ్మెత్తి పోయినా ఇప్పుడు మేము మమ్మల్ని చూసి మాట్లాడుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, ట్రోల్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. దానికి దీర్ఘ సమాధానం ఇస్తాం. మేము ఏం చేయాలో మా కార్యక్రమాలు మా కార్యాచరణ మీద మేము చేసుకొని పోతూ ఉంటాం. రైట్ అండి, ఓకే. సో గురునాథన్ గారు మీరేం చెప్తారు సార్? అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గా మారిపోయింది ఈ మొత్తం ఇన్సిడెంట్ అంతా కూడా. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ కి తనకున్నటువంటి సోర్సెస్ ఏవో చెప్తే, గతంలో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఏవైతే ఆయన మాట్లాడారో కేంద్రం నిఘా వర్గాల నుంచి నాకు వచ్చినటువంటి సమాచారం ఇది అని ఆయన ఏదైతే చెప్పారో దానికి ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మేడం, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇది మంచి సబ్జెక్టు, మనం మాట్లాడాల్సిన అంశం కూడా ఉంది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనేటువంటి తన యొక్క వ్యక్తిత్వం, తను ఎంత మేధావి అనేది సమాజానికి జగమెరిగిన సత్యం. సో దీనికి పూర్వపరాలు ముందు తరువాత. ఇప్పుడు వీళ్ళు తెలంగాణ సామాజిక వర్గం అంటే సమాజం నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా, అక్కడ ఉన్నటువంటి భావాజాలం, వాళ్ళు అక్కడ విశ్లేషకులుగా తయారైన వాళ్ళు ఆ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నేపథ్యాన్ని ఎప్పుడూ ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు, అక్కడ ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థ, అక్కడ రజాకార్ మూవ్మెంటు, లేకపోతే ఇంకొక అంశాలు అక్కడ ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏకరువు పెట్టి వాటి మీద మాట్లాడేటువంటి తత్వం కలిగినటువంటి ఒక విశ్లేషకుడు, మేధావులు. ఈ నేపథ్యంలో మనం ఒకటి ప్రశ్నించాల. ఇప్పుడు అన్ని వేళలా ఆ ప్రశ్నించి డిస్కస్ చేసి ఇంటర్నల్గా జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మాజీ డిప్యూటీ సీఎం ఒక అమిత్ షా గారు, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. చచ్చిపోయిన పాము జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ మేమేమనుకున్నాం, ప్రజాక్షేత్రంలో అతన్ని అధపాతాళానికి తొక్కాలనుకున్నాం, తొక్కేశాం. ఇక షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. అతన్ని ఇప్పుడు జైలుకి పంపించాలని ఊరుతూ అతనేదో మనకు పోటీ అనుకొని ఆలోచించేటువంటి మీరు చేసినటువంటి ఆరోపణ కదా, పోటీనా కాదా అనేది పక్కన పెడదాము గురునాథన్ గారు. కానీ మీరు చేసినటువంటివే కదా, మీరు లేవనెత్తినటువంటి అంశమే కదా, ఆరోపణలు మీరే కదా చేశారు జగన్మోహన్ రెడ్డి పైన. జగన్ ఇన్ని లక్షల కోట్ల అవినీతి చేశాడు, అది చేశాడు. వారు ఇందాక నుంచి మీరు సేమ్ పాయింట్ రిపీట్ చేస్తున్నారు. ఇందాక మా వారు జనసేన వాళ్ళు దాన్ని చెప్పలేదు, నేను వస్తున్నా. ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్. ఆరోపణలు చేశాం. ఎప్పుడు చేశాం? ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి 16 కేసుల్లో అతను ముద్దాయి. 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చాడు. చాలా ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. ప్రతి శుక్రవారం రావాలంటే సీఎం అడ్డం పెట్టుకొని పోకుండా డ్రాగేజ్ చేస్తా ఉన్నాడు. ఎప్పటికీ ఆయన ఛార్జ్ షీట్ పిటిషన్ చే దాదాపుగా థౌజండ్స్లో వేశాడు కోర్టులో, డిశ్చార్జ్ పిటిషన్స్. ఇవన్నీ కూడా చట్టాన్ని మభ్యపెడుతున్నాడు. కేంద్రం దగ్గరికి వెళ్ళి క్యాట్ ఆన్ ది వాల్ లాగా ప్రవర్తిస్తున్నాడు. ఈ తప్పకుండా మా గవర్నమెంట్ ఏదైతే ఉందో, మేము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా కల్తీ లడ్డూకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా పోలవరంలో ఏ విధంగా అవినీతి జరుగుతుంది, అదేవిధంగా ఇళ్ళు కట్టేటువంటి గృహ నిర్మాణాల్లో ఏ విధంగా అవినీతి జరిగింది, వాళ్ళ ఎమ్మెల్యేలు పెట్టి ఎట్లా కట్టించారు, అదేవిధంగా నాడు నేడు అనేటువంటి బడి కార్యక్రమాన్ని తీసుకొని ఎట్లా జనాల దగ్గర డబ్బులు కాజేశారు, ఈ యొక్క పేదలకు ఇచ్చేటువంటి పట్టాలు లో లయింగ్ ఏరియాల్లో తీసుకొని కోట్ల రూపాయలు, చాలా లక్షల రూపాయల లోపు ఉండేటువంటి తొండల గుడ్లు పెట్టే పొలాలు తీసుకొచ్చి గవర్నమెంట్తో కొన్ని లక్షల కోట్లతో డబ్బులు పెట్టి కొనిచ్చి అప్పు చేసి పప్పు కూడి తిన్నటువంటి విషయం. ఇవి ఒకటే కాదు, అసలు చాలా ఉన్నాయి. ఇంకా సుంకాలుగా అసలు పుంకాలుగా తవ్వే కొద్ది బయట పడతా ఉన్నాయి.
ఋషికొండ వ్యవహారం, ఈ రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి బాగోతాలు మేము ఎక్కడ డిబేట్ వెనక్కెళ్ళలేదు మేడం. ఇప్పుడు మా అంశం ఏంటంటే మీరు చెప్తున్నారు చూసారా, ఇక్కడ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి దాంట్లో మేము అతన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది, ప్రత్యేకించి వెళ్ళి కూర్చొని చర్చించి అతను చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్. రెండో అంశం ఏంటంటే వీళ్ళు మేధావులు అనేటువంటి ముసుగులో మేధావులని చెప్పుకుంటున్నటువంటి ఈ సమాజం వాళ్ళు అంతా కూడా గతం నుంచి కూడా అమ్మో పులి కథ మీకు తెలుసు తెలియదు, ఒక్క నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. అమ్మో పులి అనేటువంటి దాన్ని ఒక తల్లి దగ్గర జోయులుగా తీసుకొని ఒక అమ్మాయి అమ్మో పులి వస్తుందని అంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడమ్మా అంటే పులి నిన్ను ఏడిపించడానికి లే అన్న. అట్లా 3 సార్లు చెబితే 3 సార్లు పులి లేదు, ఏడిపిస్తా ఉంది. 4వసారి నిజంగానే పులి వచ్చిందంట, తినేసిందంట. అప్పుడు ఏమైందమ్మా, వీళ్ళు యథేచ్ఛగా ఎప్పటి నుంచో మేము మేధావులు అని చెప్పి ప్రొఫెసర్లు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళు లేక, దాని మీద చట్టాలు పదును పెట్టలేక, వాళ్ళు చెప్తుంది శాసనమేమో, వాళ్ళు చెప్తుంది బ్రహ్మ పదార్థం ఏమో. గురునాథం గారు నా ప్రశ్న ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ని ఖండించాలి అని అంటే మీ పార్టీ తరఫున మీరు ఖండించవచ్చు. దీన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఇంతకంటే పెద్ద సమస్యలు లేవా? దీనిపైన పోరాడాల్సినటువంటి ఇంత ట్రోల్ చేస్తూ అంటే ఒక జర్నలిస్ట్ కి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకి వైసీపీ కండువా కప్పి గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాలో ఇంత ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మేడం, నాగేశ్వర్ గారు అనేవాడు ఒక మంచి గొప్ప వ్యక్తి. అతను ఏదన్నా చెప్తే ప్రభావితం అవుతా ఉంటది వ్యవస్థలో మంచి చెడు గురించి చెప్పేటప్పుడు. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మేము రాద్ధాంతం చేయట్లేదు, దానికి సమాధానం ఇస్తా ఉన్నాం. మేము రాద్ధాంతం చేసి ఎరీనా నుంచి పారిపోవట్లేదు. వీఆర్ వెరీ ఓపెన్. దిస్ ఈస్ ద లైక్ మైండెడ్ డిబేట్. ఇన్ ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. డెఫినెట్ గా ఒక క్వశ్చన్ ఉత్పన్నమైనప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకే మేము క్వశ్చన్ చేస్తున్నాం, కానీ ఏం చేయట్లేదు, ఊదర కొట్టట్లేదు, దంబాచారాలు చేయట్లేదు. అగైన్ అండ్ అగైన్ ఇంకోసారి చెప్తా ఉన్నాం, 21 ఆర్టికల్ ఎట్లా మనం బతకడానికి రైట్ టు లీవ్ ఉందో 22 ఆర్టికల్ కూడా భావ స్వేచ్ఛని పంచుకోవచ్చు. కానీ ఎవరైనా ఇబ్బంది పడితే అది కరెక్ట్ కాదు. ఇబ్బంది పెట్టే విధమైనటువంటి భావజాలం అవసరం లేదు. చర్చి పెట్టండి, ఇట్స్ అ గుడ్ చర్చి, ఒక మంచి చర్చా వేదిక పెట్టండి, దాని మీద మాట్లాడండి, తప్పులేదు. నాకు రహస్యంగా అందింది, నాకు వేరే సోర్స్ ఉంది. ఇప్పుడు అంత గొప్ప మేధావులు కూడా అది చెప్పకూడదు. నాదెట్ల మనోహర్ గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు నాకు చెప్పారు అని లీక్ చేయటం వల్ల దానివల్ల క్రెడిబిలిటీ పోద్దమ్మా. క్రెడిబిలిటీ పోతే ఈ రోజున అటువంటి మహా వ్యక్తులను మనం కాపాడుకోలేం. అటువంటి వ్యక్తులు వ్యవస్థకు అవసరం. సో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గి నా వ్యాఖ్యలు నేను ఉపసంహరించుకున్నాను అన్నా కూడా మీరు వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తే లేదంటారు. మేము సారీ కోసం కాదమ్మా, ఇదంతా ఒక చర్చ జరగాలి కదమ్మా. ఎందుకు సారీ చెప్పాడు చెప్పండి. ఇప్పుడు నేను సారీ చెప్తానా? చెప్పలేదు కదా. అంత పెద్ద మేధావి ఎందుకు సారీ చెప్పాడు చెప్పండి. స్టాండ్ మీద ఉండమానండి. అసలు రియల్ నిజమే అనుకో, ఒకవేళ నీకు వచ్చింది ఆ మార్గంలో, నువ్వెందుకు స్టాండ్ కాలేకపోతున్నావు అంటే ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ అభూత కల్పనలు అన్నమాట. అంటే నిన్ను వ్యతిరేకించకుండా ఎవరు అడ్డుకునేవాడు శక్తివంతుడు లేకపోవటం వల్ల యథేచ్ఛగా కొనసాగించారనమాట. దీన్ని జనం ఏమనుకుంటారు దీన్ని? నీ యొక్క యథేచ్ఛగా నువ్వు అశ్వమేధ యాగం చేస్తా ఉంటే నువ్వు చెప్పాయని నిజాలు అనుకుంటున్నటువంటి జనం ఇప్పుడు నీ సారీతో ఏమనుకుంటారు? నవ్విపోతురు కదా, నగపాలవుతారు కదా ఈ సమాజంలో మేధావులంతా. ఇట్స్ నాట్ కరెక్ట్. విశ్లేషకుడు అనేవాడు పక్కగా ఉండాలి. మేము అభివృద్ధి సంక్షేమం శరవేగంగా అడుగులు ముందుకేస్తా ఉన్నాం. అన్నగారి పార్టీలో ఒక విశ్లేషకులుగా వంశీ భరద్వాజ్ గారి ఆయన వెర్షన్ ఏంటో కూడా తెలుసుకుందాము. సో వంశీ భరద్వాజ్ గారు, ఈ సోర్సెస్ గొడవ, ఈ అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గా మారినటువంటి ఈ వివాదంలో మీరేం చెప్తారు? మీ విశ్లేషణ ఎలా ఉంది? ప్యానెల్లో ఉన్న సభ్యులకు నేను కనబడుతున్నానండి. ఐ డోంట్ సీ మై సెల్ఫ్, బట్ ఓకే. ప్యానెల్లో ఉండే సభ్యులకు ముఖ్యంగా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ రాజ్ న్యూస్ యాజమాన్యానికి గుడ్ ఈవినింగ్ అండి. నేను అందరి వర్షన్ వింటూ ఉన్నాను. నేనేం పొలిటికల్ పార్టీస్ ని బ్యాకప్ చేయలేను. నేను ఐఎమ్ క్వైట్
అగెయిన్స్ట్ దట్ థింగ్. బట్ కొన్ని నిజాలు మాట్లాడదామండి. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ తరఫున కృష్ణ గారు మాట్లాడారు అనుకుంటా. మీరు కనపడట్లేదు సార్. యా మీరు కనిపించట్లేదా? జస్ట్ ఫ్రీజ్ అయ్యింది మీ అదే అర్థమైంది. మీరు కనపడట్లేదు. అది టెక్నికల్. Yeah. ఓకే, ఇప్పుడు ఏమైనా కనపడుతున్నారు? ఎస్ ఎస్ నౌ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు కనపడుతుంది. సో ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వైపు మనం మాట్లాడలేం, కానీ ఫస్ట్ బీజేపీ వారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడిన కొన్ని మాటలు నేను మెన్షన్ చేయాలనుకుంటానండి. ఆయన యాంటీ నేషనల్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని చూపించాలనుకున్నారు. ఫస్ట్ హిందుత్వ మీద దాడి. ఏ ప్లాట్ఫామ్ లో అయినా సరే ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి హిందూ మతాన్ని మనం బీజేపీ నుంచి వచ్చాం కదా అని వాడుకోవడం సరికాదు అన్నది నా అభిప్రాయం అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు మన గురునాథన్ గారు కూడా మాట్లాడారు. ఆయన టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి జగన్ గారి గురించి మాట్లాడారు, దట్స్ ఫైన్. బట్ ఇక్కడ తెలంగాణ వాదం గురించి మీరు మాట్లాడారు. మీరు తెలంగాణ వాదం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2014లో 2 ముక్కలైంది. ఎందుకయిందండి? కేసీఆర్ తీసుకొచ్చాడా? సోనియా గాంధీ ఇచ్చిందా? కాదు. ప్రజల ఆవేదన, ప్రజల వాయిస్, ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడ్డారు. కరెక్ట్. ఎందుకు? నేను పవన్ కళ్యాణ్ గారి వర్షన్కి వెళ్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఏమన్నారంటే తెలంగాణ ప్రజలు తప్పు కాదు, ఆంధ్ర నాయకులు చేశారు ఇదంతా అని అన్నారు. నా మాట అగ్రి చేస్తారా మీరు? ఎవరైనా మీరు విన్నారు? చాలా సార్లు మాట్లాడారు. అంటే ఇప్పుడు గురునాథన్ గారు ఆంధ్ర నాయకుల వాయిస్ ని మళ్ళీ ఒక్కసారి రీట్రేట్ చేశారండి. అది చాలా తప్పు. ఒక తెలంగాణలో ఉద్యమంలో నుంచి పుట్టారు అంటే, ఇప్పుడు రాయలసీమ వాళ్ళు కూడా ఆకలితో పుట్టారండి. ఫ్యాక్షనిస్ట్ కూడా ఆకలిని కారణంగా చూపిస్తామా? ఉద్యమాలను ఒక పొలిటికల్ అలిగేషన్ ఏదో వచ్చిందని మీరు ఉద్యమాన్ని, వాళ్ళలోని ఆవేశాన్ని, వాళ్ళలోని ఆలోచనను, వాళ్ళలోని ఆ పెయిన్ ని మీరు క్వశ్చన్ చేయడం చాలా పెద్ద తప్పు. మీరు ఒక క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్, గోదావరి నదిలో పచ్చని 3 పంటలు పండే మాట మాట్లాడారు, కానీ అక్కడ నిజంగా ఆకలితోనే మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆకలితో నిజాలు వస్తాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మీరు ఇంకొక మాట కూడా మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనక ఎవరున్నారో తెలియాలి. ఒక క్రెడిబిలిటీ పోతుంది కదమ్మా. క్రెడిబిలిటీ పోయినప్పుడు మనము ఆ క్రెడిబిలిటీని నిలబెట్టాలి. అంటే అతను నోరు తెరవాలి, అతన్ని మనం మాట్లాడనివ్వాలి, అతన్ని మనం పట్టుకురావాలి, లీగల్ గా అతన్ని లయబుల్ చెయ్యాలి. ఓకే, అంటే ఒక వ్యక్తి అతి చిన్న మాట, నిజానికి ఆ మాటకు కూటమి భయపడ్డం అనేది చాలా దారుణమైన విషయం. అసలు ఇంత పెద్ద 164 సీట్స్ సపోర్ట్ ఉన్న ఆంధ్రప్రదేశ్, నేషనల్ లో సపోర్ట్ చేస్తున్న ఒక కూటమి, ఒక ప్రొఫెసర్ యూట్యూబ్ లో మాట్లాడిన మాటకు భయపడ్డం ఏంటి, కేసులు పెట్టడం ఏంటి, ఈ రోజు ఇంత పెద్ద డిబేట్ జరగడం ఏంటి? అంటే అతనికి ఉన్న క్రెడిబిలిటీ యొక్క విలువ ఆ మాట అంత రేంజ్ ఎందుకు తీసుకొచ్చిందంటే ద క్రెడిబిలిటీ వేర్ మిస్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈస్ హ్యావింగ్. అదే చెప్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా అదే అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు మాట్లాడారు అంటే అది నిజమే అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది కదా ప్రజలు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. కరెక్ట్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చూడండి, మనము భగత్ సింగ్ గారి గురించి ఒక చిన్న మాట చెప్తాను. భగత్ సింగ్ అనేవాడు ఈరోజు చాలా మంది యువతకు ఒక స్ఫూర్తిదాయకం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు మాట్లాడతారు. అదే భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్లకు టెర్రరిస్ట్, బికాస్ హీ అటాక్ పార్లమెంట్ విత్ ఏ స్మాల్ బాంబ్. ఎలా చూద్దాం ఇప్పుడు భగత్ సింగ్ ని? తప్పు కదండి. అతను మాట్లాడిన ఒక మాటను తీసుకోకూడదు కదా. అతను చెప్తున్న క్రమంలో ఆ ఒక్క మాటను తీసుకొని దేశ భద్రత, ఇందాక జనసేన నాయకులు హేమకుమార్ గారు దేశ భద్రత అన్నారు, రాష్ట్ర సమైక్య అన్నారు. అసలు అంతంత పెద్ద మాటలు అవసరం లేదు సార్. ఆయన ఒక అనలిస్ట్ మాట్లాడిన మాటలకు అంత ఉత్సుకత ఎందుకు చూపిస్తున్నారు? అంత రాష్ట్రంలో 165 మంది ఎమ్మెల్యేలు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది చెప్పాలి. అండ్ ఇందాక మన బీజేపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతా మన ప్యానెల్లో ఉన్నవారు, ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేశాడు, సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేశారు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ద 3rd grade జర్నలిస్ట్ అన్నాడు. ఐ సివియర్లీ కండెమ్ దట్ స్టేట్మెంట్. హౌ కెన్ యూ సే ఏ జర్నలిస్ట్ ఏ 3rd grade 1 జర్నలిస్ట్ 3rd grade, 1st grade, 2nd grade ఉంటారా అండి? ఉండరు కదా. 3rd grade ని సమాజం ఆటోమేటిక్ గా తొలగించేస్తుంది కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటల్లోనే నెలకు ఆయనకు 1 కోటి మంది చూస్తున్నారు ఆయన వీడియోలను. అంటే 1 కోటి మంది పిచ్చి వాళ్ళ కాదు కదా. మనము అతను మాట్లాడిన మాటల్లో పోస్ట్ చూడకుండా ఒక మాటను పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భయపడ్డం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి నిన్న ఒక సమావేశం పెట్టి దాంట్లో సుదీర్ఘంగా మాట్లాడారు, చాలా సుదీర్ఘంగా మాట్లాడారు, చాలా కూల్ గా
చాలా ఒక స్టేబుల్ గా మాట్లాడుతున్నానన్న ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి, తన బలాన్ని చూపించడానికి, అది చంద్రబాబు గారికి చూపించడానికి, జగన్ గారిని విమర్శిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చురకలు అంటించారు. అవునా? అవును. ఆయన మాట్లాడతా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పేరు తీయడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకు ఒక మాట మనకు వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకోలేని స్టేజ్ కు నాయకులు వచ్చేసారు అనేది నా ప్రశ్న అండి. ఇప్పుడు మనం కూడా డిబేట్ చేస్తున్నాం, దీనిలో ఎన్నో మాటలు మనం మాట్లాడతాం. ఒక మాటకు మరొక మాటకు ప్రతి మాటకు మనం క్వశ్చన్ చేసే స్టేజ్ కు రాజకీయాలు దిగజారాయా? అంత పెద్ద పార్టీ, 45 సంవత్సరాల పార్టీ, 15 సంవత్సరాల నిరంతర ప్రక్రియలో డెవలప్ అయిన ఒక పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు ఉంది అన్నది నా ప్రశ్న. అండ్ రెండోది, 33 మన జనసేన నాయకులు హేమకుమార్ గారు మాట్లాడతా 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు కదా, దాని గురించి ఎందుకు మీరు సమాధానం చెప్పట్లేదు మీరు అడిగిన ప్రశ్నకు ఆయన ఏం చెప్పారు? ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఎంక్వైరీ? ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీ? ఏ స్టేజ్ లో ఉంది ప్రొసీజర్? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది ఆ వాలంటీర్లను లీగల్ గా లయబుల్ చేశారు? ఎంతమంది మహిళల్ని తీసుకొచ్చారు? ఒక 10 మంది వాలంటీర్లను తీసుకొచ్చి ప్రెస్ మీట్ మీద నిలబెట్టండి. వీళ్ళు వాలంటీర్ గా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షనల్ గా క్రిమినల్స్ ని తీసుకొచ్చాడు. ఈ క్రిమినల్స్ అందరూ వాలంటీర్ వ్యవస్థలో చేరి ఇదిగో ఇంతమంది మహిళల్ని ట్రాఫికింగ్ కి సహాయపడ్డారని చెప్పండి. యూసీ సోర్సెస్, నో సిల్లీ మాటలు మాట్లాడకూడదండి మనం. చాలా ఇప్పుడు సోర్స్ అనే పదం యాక్చువల్లీ జర్నలిస్ట్ విభాగంలో చాలా ఇంపార్టెంట్. పోలీసుల్లో గానీ జర్నలిస్టుల్లో గానీ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సోర్స్ ని వీ కాంట్ రివీల్. వేర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్. ఆ సోర్స్ రివీల్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళు జర్నలిస్ట్ గా కొనసాగటం అనేది ఎథికలీ అది ఒక తప్పది. అరే నేను నమ్మి నేను అంత మాట చెప్పాను కదా, నువ్వు నన్ను బయట పెట్టేస్తే ఎలా అనే మాట వస్తుంది కదండి. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇస్ టేకింగ్ అప్. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక నెల క్రితం మా జగన్ గారు మ్యావిగన్ గురించి మాట్లాడినప్పుడు, మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు గురించి మాట్లాడినప్పుడు ఈ సివియర్లీ కండెమ్డ్. మరి అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావుని పొగుడుతా టీడీపీ వాళ్ళు ఉత్సవాలు చేయాలి కదండి, ఎందుకంటే మీకు అనుకూలంగా మాట్లాడారు కదా. అది చేయనప్పుడు, మీరు గౌరవించలేనప్పుడు తిట్టే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? నేను జనసేన నాయకులను ఒకరిని అడుగుతాను, మీ తిరుపతికి చెందిన ఒక అతని పేరు తీయొచ్చు లేదా, ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్, తిరుపతికి చెందిన రీసెంట్ ఒక అలిగేషన్స్ కూడా ఎదుర్కొన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చొని అరవ శ్రీధర్ కాదండి, అతను కిరణ్ రాయ్ అతను ఒక రెప్యూటెడ్ ఛానల్లో కూర్చొని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంగవైకల్యాన్ని మెన్షన్ చేశారు. అది రైటా రాంగా? జనసేన వారు చెప్పండి. తప్పు కదండి అది. ఎలా చేస్తారండి అది? మీరు అతను అన్న మాటకు ఎంత దాడి చేయాలో అంత దాడి చేసి, ఎన్ని మాటలలో అన్ని మాటలు అని మళ్ళీ ఈ రోజు టీడీపీ వారు పెద్దవారు గురునాథన్ గారు కూర్చొని ఆయన క్రెడిబిలిటీని మేము తెలుసుకోవాలి, ఆ క్రెడిబిలిటీ మిగతా క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళందరూ మాట్లాడాలి, వాళ్ళందరి విలువ క్రెడిబిలిటీ పెరగాలంటే మేము చట్టపరంగా లీగల్ గా అతన్ని లయబుల్ చేసి అతని నుంచి ఆ సోర్స్ ఎవరో కనుక్కోవాలి, లేదా అతనితో క్షమాపణ చెప్పాలి. సార్ అతని మాటలు వెనక్కి తీసుకున్నారు. బికాస్ రెబెటెడ్ జర్నలిస్ట్ గా నేను సోర్స్ చెప్పదలుచుకోలేదు కాబట్టి నేను క్షమాపణలు చెప్పకపోయినా వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్షమాపణ ఇన్ ద పొలిటికల్ అరీనా, ఇన్ ద జర్నలిస్ట్ ప్లాట్ఫామ్. ఇంకా అంత చేసిన తర్వాత కూడా నారా లోకేష్ గారు, నేను ఐ వాంట్ మెన్షన్, ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ మీ, నారా లోకేష్ గారు తన పొలిటికల్ మీటింగ్ లో మాట్లాడుతా సో కాల్డ్ జర్నలిస్ట్, ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు తన యూట్యూబ్ వీడియోలో, నేను చూశాను. సో కాల్డ్ జర్నలిస్ట్, నా అల్లుడు వయసు ఉంటావు, నేను నీకు మేనమామ లాంటి వాడిని, నన్ను పట్టుకుని నువ్వు సో కాల్డ్ జర్నలిస్ట్, కనీసం నాగేశ్వరరావు అనే పేరు ఉచ్చరించడానికి కూడా మీకు మనసు రాలేదా? దీన్ని ఎలా తీసుకోవాలంటారు సార్? నార్మల్ మనుషులైతే దీన్ని అహంకారం అనుకుంటాం, నేను నార్మల్ గా మాట్లాడితే. కానీ ఇప్పుడు నేను అహంకారం అనను. ఎందుకు లోకేష్ గారు సో కాల్డ్ జర్నలిస్ట్ అన్నారు? నెంబర్ 1. ఎందుకు లోకేష్ గారు ఎవరు పడితే వారు జర్నలిస్ట్ ముసుగులో వచ్చి మాట్లాడితే ఎలా? ఆ ఒక్క మాట ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందంటే నా అనాలిసిస్ ఏంటంటే యు ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ క్రిటిసిజం ఫ్రమ్ ద సివిల్ సొసైటీ విచ్ ఇస్ ఎ క్లియర్ టెంపర్మెంట్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏ అయితే సొసైటీలో లేదో, ఎటువంటి సొసైటీలో అయితే వర్ధిల్లదో, ఆ సొసైటీ డీజనరేషన్ వైపు వెళుతుంది. వంశీ గారు, ఫైనల్ గా ఈ ఇష్యూ ఎక్కడ వరకు వెళ్తుంది? ఇది ఎక్కడ ఎండ్ కార్డు పడుతుంది? దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ఒక్క నిమిషం అండి, నేను చెప్తానండి. నేను చెప్తాను. ఎండ్ కార్డ్ ఏం లేదండి. ప్రభుత్వాలు ప్రజల నుంచి ఒపీనియన్స్ తీసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. రాజకీయాలు ఇప్పుడు వైసీపీ, ఇప్పుడు రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ నుంచి వచ్చారండి. ఆయన తన పార్టీ వాయిస్ వినిపిస్తారు.
సో పార్టీ వాయిస్ వినిపించినప్పుడు ప్రజలకు తెలుసు హీఈస్ ఫ్రమ్ వైసీపీ, అతను పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. అలాగే మన గురునాథన్ గారు టీడీపీ వాయిస్ వినిపిస్తున్నారని కూడా ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఒకరు నిజం మాట్లాడుతూ ఉంటారు. ఆ నిజాన్ని ఎవడైతే అటాక్ చేస్తారో, ఏ ప్రభుత్వం అయితే అటాక్ చేస్తుందో తమ బలం వాడి, ఆ సొసైటీ జనరేట్ అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. Yeah. తెలిసినా కూడా అవుట్ ఆఫ్ ఆ బలం, ఆ 166 బలం. సార్ నేను ఎప్పుడు ఒకటి చెప్తాను, ఏ ప్రజలు చాలా వివక్షతో చాలా రెస్పాన్సిబుల్ గా ప్రవర్తించాలండి. ఎప్పుడు ఇట్లా, ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇచ్చారు. వాళ్ళు మంచి చేశారా చెడు చేశారా, అంతే భయంకరమైన నింద ముట్టలు తీసుకున్నారు. ఈ రోజు 164 ఫర్ చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్. జనాలు అలా ఇవ్వకూడదండి, ఒక రెస్పాన్సిబుల్ ప్రతిపక్షాన్ని ఇవ్వాలి. జెన్జీకి మనం ఇవ్వాల్సిన గైడెన్స్ ఏంటంటే, ఒక మిలీనియల్స్ గా వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఎ ప్రాపర్ గైడెన్స్ వేర్ యూ హ్యావ్ టు చూస్ ద రైట్ గవర్నమెంట్ ఇన్ ద రైట్ వే. అది చేయకపోతే ఇదిగోండి ఇదే సమస్యలు వస్తాయి. Right. ఒక Yes. చిన్న అలజడిని కూడా భరించలేని పరిస్థితి. Correct. ఇది ప్రభుత్వాలు తమ ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. కూర్చొని పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వంశీ భరద్వాజ్ గారు, గురునాథన్ గారు, హేమ్ కుమార్ గారు, కృష్ణ చైతన్య గారు, లక్ష్మణరావు గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.